వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ క్లిక్ వ్లాగ్స్. అందరు బాగున్నారా? సో చూసిరు కదండి ఇంతకుముందు వీడియోలో ప్రాసెస్ అంతా. సో మిగతా ప్రాసెస్ అంతా ఈ వీడియోలో కంటిన్యూ అవుతుంది. సో తప్పకుండా చూడండి, ఎవరు స్కిప్ చేయకండి, వీడియో మొత్తం చూడండి. అండ్ మా విధానం ఏమనిపించిందో అండ్ మీ విధానం ఎలా ఉంటుందో కామెంట్ చేయండి మాకు. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే మా ఆయన గుమ్మడికాయ తిప్పి గుమ్మడికాయ కొట్టేసి అగరవత్తులు పెట్టి సో నవధాన్యాలు వేసి పూలు పెట్టి సో నేను కొబ్బరికాయ కొట్టేసి నవధాన్యాలు వేసి పూలు పెట్టి మొక్కుకున్న తర్వాతకి మా ఆడపడుచు కూడా నవధాన్యాలు కడప మీద వేసి మొక్కుకొని సో మంగళహారతులు పట్టుకొని ఫస్ట్ మా ఆడపడుచు గడప దాటుతుంది. తర్వాత నెక్స్ట్ మా ఆడపిల్లలు అంటే చిన్న పాపలు ఉన్నారు కదా, మా బావ వాళ్ళ పాపలు, మా పాపలు అని చెప్పినా కదా, సో ఆ పాపలు అయితే గడప దాటుతారు. తర్వాతకి మేము దాటుతాము. మా తర్వాతకి నెక్స్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గడప దాటుకుంటూ వచ్చేస్తారు. సేమ్ ప్రాసెస్ ఉత్తరం సైడ్ నిలబెట్టిన దర్వాజాకి కూడా ఇదే ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. సో చూడండి, సో మా ముగ్గురు పాపలకి బట్టలు తెచ్చినామని చెప్పినా కదా, సో చూడండి ఇక్కడ పెట్టేస్తాము ముగ్గురికి. సో ముగ్గురు వచ్చిన తర్వాతకి ముగ్గురికి ఒకేసారి పెట్టేద్దామని చెప్పేసి మేము ఫస్ట్లో పెట్టలేదు. సో అందుకే ఫస్ట్ వచ్చిన వీడియోలో మేము బట్టలు తెచ్చినా అని చెప్పినా కానీ ఆ వీడియోలో బట్టలు పెట్టినదైతే రాలేదు. సో ఇక్కడ పెడుతున్నాము. సో ఇట్లా లాస్ట్కున్న పాప అయితే మా పెద్ద బావ వాళ్ళ పాప, మిడిల్లో ఉన్న పాప మా చెల్లె వాళ్ళ పాప. సో ఇట్లా అండ్ ఇవతల సైడ్ లాస్ట్కున్న పాప అయితే మా చిన్న బావ వాళ్ళ పాప. సో వీళ్ళు ముగ్గురు మా ఆడపిల్లలు అండ్ మా ఆడపడుచు వీళ్ళు ముగ్గురు. సో వీళ్ళు నలుగురికి తెచ్చినాము. సో మాకైతే ఆడపిల్లలు లేరు, మాకు ఇద్దరు బాబులే. సో వీళ్ళే మా ఆడపిల్లలు. సో అందుకే వీళ్ళకి తెచ్చేసాము. చూడండి అండ్ మా విధానం ఏమనిపించిందో కామెంట్ చేయండి. సో మీ సైడ్ ఎట్లా చేసుకుంటారో చెప్పండి. సో మా ఇద్దరు బాబులు అండ్ మేము నలుగురం కలిసి పెడుతున్నాము వాళ్ళకి బట్టలు. చూడండి, సో ఇక్కడ పంచలు కట్టుకొని ఉన్నారు కదా, ఈ పెద్ద మనుషులే మా ఇద్దరు బాబులు. మీకు తెలుసు, వీడియోలో చూస్తుంటారు కదా. సో ఇది అండి మా ప్రాసెస్. నెక్స్ట్ ఈ పాపలు డ్రెస్సెస్లో వేసుకొని వచ్చిన తర్వాతకి ఉత్తరం సైడు నిలబెట్టే దర్వాజా కడప దాటుతాము. సో చూడండి, ఈ ముగ్గురు పాపలకైతే నేను ఎప్పుడు తీసుకున్నా సేమ్ తీసుకుంటా అండి, అంటే ప్రతి రాఖీ పండుగకి తీసుకుంటా. సో ప్రతిసారి వీళ్ళ ముగ్గురికి సేమ్ డ్రెస్సెస్ తీసుకుంటా. చూడండి అండ్ మా డ్రెస్సులు మ్యాచింగ్ అయ్యేటట్టు తీసుకున్నామండి. ఇప్పుడు అంటే మా ఆయన మా పిల్లలు ఇద్దరు పంచలు కట్టుకున్నారు కదా, సో నాది కూడా కొంచెం ఎల్లో అండ్ క్రీమ్ కలర్లో ఉంది కదా, సో పిల్లల డ్రెస్సులు కూడా అదే కలర్లో ఉంటాయి. సో మా అందరి మ్యాచింగ్లో ఉంటాయి. చూడండి, సో నేనైతే ఎప్పుడు తీసుకున్నా ఈ ముగ్గురు పాపలకైతే సేమ్ తీసుకుంటా. ఇక్కడ క్రీమ్ కలరు ఫ్రాక్ ఉంది కదా, సో ఇలాంటి ఫ్రాక్లు వాళ్ళకి కూడా తీసుకున్నా సేమ్. చూడండి ఇక్కడ వచ్చేస్తారు ముగ్గురు. సో ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్. మా ఆయన గుమ్మడికాయ తిప్పేసి గుమ్మడికాయ కొట్టేశాడు. తర్వాతకి అగరవత్తులు ముట్టించి నిమ్మకాయలు కోసి ఒక చెక్కకేమో పసుపు, ఒక చెక్కకేమో కుంకుమ. సేమ్ ప్రాసెస్. ఇంతకుముందు దర్వాజా నిలబెట్టినాం కదా తూర్పుకి, అక్కడ కూడా పెట్టేసినాం. తర్వాతకి పసుపు కుంకుమ నవధాన్యాలు పువ్వులు పెట్టి కొబ్బరికాయ కొట్టి మొక్కుకొని ముందుగా మా ఆడపడుచు కడప దాటిన తర్వాతకి చిన్న పాపలు ఉన్నారు కదా, సో ఈ ముగ్గురితో కడప దాటించిన తర్వాతకి ఇంకా మా పిల్లల్ని పట్టుకొని మేము కూడా కడప దాటేస్తాం. తర్వాతకి ఇంకా మా వాళ్ళందరూ కడప దాటేస్తారు. చూడండి 3 సార్లు ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు కడప దాటాలి. సో వీళ్ళండి ముగ్గురు పాపలు. సో వాళ్ళ డ్రెస్సెస్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో తినైతే మా మామయ్య, తనకంత ఓపిక లేదు, సో లాస్ట్లో వచ్చిండు మెల్లగా. సో అందుకే సో ఇక్కడైతే మా ఇద్దరు బాబుల్ని పట్టుకొని
సో మేము గడప దాటేస్తున్నాము. అంటే అప్పుడు ఫస్ట్ ఒకసారి దాటినాం కదా, సో నెక్స్ట్ టైము ఇట్లా అని చెప్పేసి వాళ్ళని ఎత్తుకొని గడప దాటేసినాం. గడపని మొక్కుకుంటున్నాం. సో ఫ్రెండ్స్, అందరూ ఈ వీడియో మొత్తం చూడండి, ఎవరు స్కిప్ చేయకండి. మా విధానం ఏమనిపించిందో కామెంట్ చేయండి, అండ్ మీరు ఎలా చేసుకుంటారో చెప్పండి. సో ఈ వీడియో మొత్తం చూసి మాకంతా మంచి జరగాలని దీవించండి. సో ఇది ఫ్రెండ్స్, మేము దర్వాజా నిలబెట్టుకున్న ప్రాసెస్ అయితే ఇది. సో ఇక్కడైతే మా ఆడపిల్లలందరూ కలిసి మంగళహారతులు పట్టుకొని మంగళహారతి పాట పాడుతున్నారు. సో వాళ్ళకైతే పాటలు రావట్లే, మీరు పాట పాడండి అని చెప్పేసి మా ఆయన అంటుండు. కట్నం ఎక్కువ పెట్టురు అని చెప్పేసి వాళ్ళు అంటారు. మీరు మంచిగా పాటలు పాడితేనే నేను కట్నం ఎక్కువ పెడతా అని చెప్పేసి మా ఆయన అంటుండు. సో వాళ్ళకైతే పాటలు రావు, ఏదో అట్లా అట్లా పాడేసిరు అక్కడున్న పంతులు గారు చెప్తుంటే. సో మేము కూడా మాకున్నంతలో కట్నం పెట్టేసినాం. సో చూడండి, ఇది అండి మా దర్వాజా నిలబెట్టిన ప్రాసెస్ అయితే. సో కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఎవరు స్కిప్ చేయకండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మొక్కుకుంటున్నాము, అంటే మంగళహారతి ఇవ్వడం అయిపోయింది, పాట పాడడం అయిపోయింది. సో మాకు బొట్టు పెట్టేస్తున్నారు. సో తర్వాతకి స్వీట్ తినిపిస్తుంది. సో మొత్తం కంప్లీట్ అయిపోయినట్టు. సో ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాతకి ఇక్కడే భోజనాలు ఏర్పాటు చేసినాము. అంటే నేను ముందే ప్రిపేర్ చేసిన, ఎర్లీ మార్నింగే లేచి వంటలన్నీ చేసుకున్నా నేను ఒక్కదాన్నే. సో వంటలన్నీ చేసుకొని నేను ఒక్కదాన్నే అంటే మా చెల్లె హెల్ప్ చేసింది. మా చెల్లె అంటే మా చిన్న చెల్లె, మొత్తం మేము ముగ్గురము. సో మా చిన్న చెల్లె హెల్ప్ చేసింది, మా చిన్న చెల్లెను మా ఆయన, సో మేము ముగ్గురం కలిసి అయితే వంటలన్నీ ప్రిపేర్ చేసినాము. సో అందరు వచ్చేసరికి అన్నీ కంప్లీట్ చేసుకొని మేమైతే రెడీగా ఉన్నాము. సో ఇదే అండి మా ప్రాసెస్, మేము దర్వాజా నిలబెట్టిన ప్రాసెస్. మా విధానం ఏమనిపించిందో అండ్ మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.